పెండపాటి పుల్లారావు గారు, అంటే ఈ విధంగా మీరిచ్చిన స్పీచ్లో నాకు అభ్యంతరాలు ఉన్నాయి, నేను ఇది చదవను, ఈ పేజీలు తొలగించండి అని అనే కన్సైంట్ ప్రిరగేటివ్ గవర్నర్స్కి సాధారణంగా ఉంటుందా? లేదు. చాలా కోర్టు కూడా నేను జ్ఞాపకంతో శక్తితో చెప్తున్నా, 2016లో ఏదో జడ్జిమెంట్లో సుప్రీం కోర్టు స్పీచ్ అనేది ఆ రోజు క్యాబినెట్ ప్రాపర్టీ, గవర్నర్ చెప్పవలసింది చెప్పాలి, స్పష్టత వచ్చింది. అది క్యాబినెట్ ప్రాపర్టీ అన్నారు. వాళ్ళ ఆస్తి, వాళ్ళ రైట్ చేసుకోవాలి కదా. డెమోక్రసీ కూడా చెప్పింది ఏంటి, మనం రైట్ రాంగ్ కష్టం, కాన్స్టిట్యూషన్ ప్రతి సమస్యకి గైడ్ లైన్ ఇవ్వలేదు. అనుకోని పరిస్థితులు, అనుకోని సిచ్యువేషన్స్ వస్తాయి. అది ట్యాకిల్ చేయాలి కదా గవర్నర్. గవర్నర్ తమిళనాడు అసలు చీఫ్ మినిస్టర్తో మాట్లాడట్లేదు, గవర్నర్ కేరళ మాట్లాడట్లేదు. వీళ్ళని చూసి కర్ణాటక గవర్నర్ పట్టించుకోవట్లేదు. ఇది కరెక్టా? ఇది ఎంత తప్పు? తర్వాత మనం ఏమంటాం పార్లమెంట్ లో, ప్రధానమంత్రి గారికి స్పీకర్ కి అపోజిషన్ మర్యాద ఇవ్వట్లేదని మనం అందరం ఖండిస్తాం. అక్కడ ఇలా చేసి ఇక్కడ ఇలా చేస్తే ఎలాగా? అది కరెక్ట్ కాదు. ఇది స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మాటలు అక్షరాలు వేరు, స్పిరిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కి ఇది వ్యతిరేకం, చాలా వ్యతిరేకం. ఆ వాకౌట్ కూడా ఎలా చేశారు? ఒక సెంటెన్స్ మీద, నరేగా మీద, దాని మీద, దేని మీద అంటే ఏంటి పెద్ద, అదేమన్నా దేశానికి పెద్ద ఇబ్బంది అందరికి తెలుసు కదా. గవర్నర్ చీఫ్ మినిస్టర్ రాసి చెప్పాలి. అది ఆయనకి ఆ స్టేచర్ ఉంటే, స్టేచర్ అంటే పెద్ద మినిస్టర్ సంపాదించుకుని ఉంటే చీఫ్ మినిస్టర్కి చెప్తా కొద్దిగా మార్చేయ్యా బాబు ఓజ్ అంటే మారుస్తారు. ప్రతి ముఖ్యమంత్రి మారుస్తారు. ఇది అనవసరంగా దేశాన్ని, గవర్నర్ పదవిని చిన్నగా చేస్తుంది, తర్వాత లోకు చేస్తుంది, తర్వాత అందరూ మీదట వాళ్ళు తిరుగుతాం గెలుతాం అడ్డం పడతాం, ఇవన్నీ జరుగుతుంది. 1967 అప్పుడు 65, 68 కలకటాలో, బెంగాల్లో గవర్నర్ ధర్మవీర అని గవర్నర్, అప్పుడున్న లెఫ్ట్ గవర్నమెంట్ కాదు, అజయ్ ముఖర్జీ అని బంగ్లా కాంగ్రెస్ గవర్నమెంట్ మెజారిటీ లేదని డిస్మిస్ చేస్తే అప్పుడు ఎమ్మెల్యేలు గొడవ చేశారు గవర్నర్ మీద. చాలా రేర్ గా చేస్తారు గవర్నర్ మీద. ఇది కామన్ అయిపోతుంది.